చల్లని కాలంలో వేడివేడి బజ్జీ చేసుకుంటే ఎలా ఉంటుందో కింద కమెంట్ చేయండి. నేనైతే వేడివేడి బజ్జీలు చేయడానికి మైదా పిండి, పెరుగు, వంట సోడా, ఉప్పు కలిపేసుకున్నానండి. 3 గంటల సేపు నానబెట్టుకున్నాను ఈ పిండిని. తర్వాత వేడివేడి నూనెలో బోండాలు వేస్తే ఉంటుందండి. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమండి బొండాలు. చల్లని కాలంలో వేడివేడిగా తినడం మాత్రం మర్చిపోం కదా! ఈ వేడివేడి బజ్జీలు మీరు ఎవరికైనా ఇస్తే వాళ్ళ మనసులు ఉప్పొంగుతాయి కదండీ! ఈ బంగారు రంగు వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. నా బజ్జీలైతే రెడీ అయిపోతున్నాయి. నేనైతే ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళందరి మనసులు గెలుచుకుంటారు. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ బజ్జీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు చూపించబోతున్నాను. నేనైతే ఓపెన్ చేశాను. అబ్బబ్బా! ఆ టేస్ట్‌కి